సంక్రాంతి పండుగ మొదలవగానే గంగిరెద్దులు హరిదాసులు వీధుల్లో ప్రత్యక్షమవుతారు. అభినయంతో డూడు బసవన్న అందరినీ ఆకట్టుకుంటారు. అలాంటి గంగిరెద్దుల జాడే లేకుండా పోతోంది. పట్టణాలు గ్రామాల్లో డూడు బసవన్నలు కనిపించడం లేదు. గంగిరెద్దుల కళాకారులు బతుకులు భారంగా మారాయి. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు ఇంటి ముందుకు రావడం శుభసూచికంగా భావిస్తారు జనం. బసవన్న ఇంటి ముందుకొస్తే బియ్యం, డబ్బులు దానంతో సత్కరిస్తారు. తోచిన దానం చేసి బసవన్నను పూజిస్తారు. ఇచ్చిన దానంతో సంతృప్తి పడి డూడు బసవన్న అభినయం చేస్తుంది. ఆ ఇంటి కుటుంబ సభ్యులను ఆనందింపజేస్తుంది. పూజ గొల్ల కళాకారులు డోలు చప్పుడు, సన్నాయి పాటలకు గంగిరెద్దులు ఆడతాయి. ముందు కాళ్ళు నిలబెట్టి నృత్యాలు చేస్తాయి. గంగిరెద్దులు వాటి పాదంతో పసిబిడ్డలను ఆశీర్వదిస్తాయి. కుస్తీలు పడతాయి. కోపమొస్తే అలిగి పడుకుంటాయి. నోరు లేని జీవాలే అయినా చెప్పిన మాట వింటాయి. సాంప్రదాయం ఎప్పటి నుండో వస్తుంది, కానీ కొంత కాలంగా అదైపోయింది. ఇప్పుడు మళ్ళీ రావడం మాకు సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగానే సంక్రాంతి పండుగకు రావాలని ఆశిస్తున్నాము. ఈ సంక్రాంతి పండుగ గంగిరెద్దులతోని పిల్లలు పెద్దలు అంతా సంతోషంగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ మా ఇంటి ముందరికి వచ్చింది, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఒకప్పుడు ప్రతి ఊరిలో గంగిరెద్దులు కనిపించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం పండుగ నాడు తప్పితే బసవన్నలు కనిపించవు. గంగిరెద్దుల పోషణ భారంగా మారడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గంగిరెద్దులను ఆడించడం బీసీ సామాజిక వర్గానికి చెందిన పూజగొల్ల జాతి వంశస్థుల ఆనవాయితీ. తరాల నుంచి వస్తున్న ఆచారాన్ని వంశ పారంపర్యంగా మోస్తున్న వారు కొంతమంది అక్కడక్కడ జీవనం సాగిస్తున్నారు. జనాన్ని మెప్పించటం కోసం, సంతోషపరచటం కోసం బతుకు భారమైన ఊళ్ళలో గంగిరెద్దులను తిప్పుతూ ఆడిస్తారు. గంగెద్దుని ఆడేసుకుంటా, డోలు కొట్టుకుంటా, పాటలు పాడుకుంటా ఊరు తిరుగుతాం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగెద్దు ఊళ్ళో తిరగాలి ఖచ్చితంగా. శివునికి ముందర ఉండేది నందీశ్వరుడుగా బసవన్న అంటే. ఆ బసవన్నతో పాటుగా మేము బతున్నాం. సంక్రాంతి పండుగ వస్తే మేము ఎట్లయినా ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే. ఆడుకోవాల్సిందే. 10 రూపాయలు 10 ఇస్తే తీసుకుంటాం, 20 ఇస్తే తీసుకుంటాం, 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ ముగ్గుల పోటీలలో కూడా పిలుస్తారు, మమ్మల్ని ఆడిపిస్తారు. ఎన్నో దిక్కులో పోతాం మేము, అన్ని దిక్కులో పోస్తాం, ఆడుకుంటాం. కాబట్టి మాది ఈ పరిస్థితి. మేము ఇంతవరకు బతున్నాం, కానీ మాకు ఎవరు ఏం సాయం చేస్తలేరయ్యా. పూజగొల్ల కుటుంబాలకు చెందిన వారి జీవనం ప్రస్తుతం భారంగా మారింది. బసవన్నల పోషణ ఖర్చు రోజుకు 1000 వరకు అవుతోంది. దానా, పిండి, తవుడు, ఎండుగడ్డి సమకూర్చటం కష్టంగా మారింది. పిల్లలను చదివించినా ఉద్యోగాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూజగొల్లలు. ఉండటానికి సొంత ఇండ్లు లేని తమను సంచార జాతిలో కలపాలంటున్నారు. ఆ శివలింగాన్ని తీసే పద్ధతుల గంగెద్దును వాడుకున్నారు. మరి అప్పుడు కూడా గంగెద్దు సహకరించింది. డోల్స్ ఉన్నాయి. మరి గంగిరెద్దు అప్పుడు ఆ శివయ్య పుట్టినప్పుడు ఎద్దు పుట్టింది. మరి అప్పటి నుంచి కూడా మాకు గంగిరెద్దు అని మా క్యాస్ట్ కూడా గంగెద్దులలో అని ఇట్లే తిరుగుతున్నాం. మా పిల్లలు కానీ మేము కానీ, పిల్లలు చదువుకున్నా ఎక్కువ ఎంతో కొంత చదువుకున్నా కూడా మేము గంగిరెద్దు టైంలో మటుకం గంగిరెద్దుని విడిచిపెట్టాము. సంక్రాంతికి ప్రతి సంక్రాంతికి తిరుగుతూనే ఉంటాం. సంక్రాంతి ఒక నెల ఉంది అనగా స్టార్ట్ చేస్తాము. 4 గాళ్ళు పైన మంచి పైన పెడుతుంది. ఒక భూమి మీద ఒక బిడ్డలాగా దొగ్గులాడుకుంటామంటే వస్తుంది. ఒక గొంతుకాయ పడుతుంది పులిగా పట్టంటే. మంచి మీద ఒక కుస్తీ చేస్తుంది. ఒక అబ్బాయిని వండ పెడితే అబ్బాయి పైన మెల్లగా కాలు దొక్కకుండా చేయి దొక్కకుండా ఒక డాక్టర్ ఎలాగా చూసుకుంటూ పోతాడు, అట్లా చూసుకుంటూ అంటే చూసుకుంటూ పోతుంది. చాలా తెలివితేటలు. మనం నోటిగుంట మాట్లాడితే అది తలకాయతో చెప్తుంది గంగిరెద్దు. దాని మీద మరి ఆ భగవంతుని కోడే ఆ శివయ్య నీల మాకుంది. ఇక మేము ఆయన విన్నే బతుకుతాం. పాలమూరులోని వానగుట్ట ప్రాంతంలో అక్కడక్కడా పూజగొల్లలకు చెందిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి. బండమీదిపల్లి, ఎదిర, నవాబుపేట, కురుమూర్తిలో వీరు జీవనం సాగిస్తున్నారు. గంగిరెద్దులపై ఆధారపడ్డ వారిలో చాలా మంది కూలీ పనులకు వెళ్తున్నారు. పండుగ నాడు భిక్షాటన చేస్తున్నారు. భూమి, ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు కనికరించడం లేదంటున్నారు పూజగొల్లలు.